యుగాండా ప్రెసిడెంట్ ఓ కొత్త తుపాకీని చూసుకుంటూ ఉన్నాడు. కాని అచ్చం అప్పుడే తన సెక్యూరిటీ వాళ్లలో ఒకడు తన భార్యతో ఫ్లర్ట్ చేస్తూ ఉన్నాడని గమనించాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రెసిడెంట్ అతన్ని అక్కడిక్కడే కాల్చేశాడు. ఇది చూసిన ఆయుధాల డీలర్ మైక్ కంగారు పడ్డాడు. ఏమైనా సరే ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి అనుకున్నాడు. కానీ మైక్ భయాన్ని గమనించిన ప్రెసిడెంట్ పెద్దగా నవ్వేసి నాకు పెద్ద ఎత్తున ఆయుధాలు తెమ్మని ఆర్డర్ ఇచ్చాడు. దేశమంతా మృతదేహాలతో నింపాలని ప్రెసిడెంట్ తలపెట్టాడు. తర్వాతి నెల మైక్ కంటైనర్లలో బోల్డని గన్స్, రాకెట్లు నింపి యుగాండాకి పంపడం స్టార్ట్ చేశాడు. కానీ మధ్యలో ఇంటర్పోల్ వాళ్లు అతని షిప్ ను ట్రాక్ చేశారు. దాంతో వెంటనే మైక్ తన స్టాఫ్ షిప్ పేరు మార్చమని, పైన ఒక జెండా ఎగరేయమని చెప్పాడు. వాళ్ల దగ్గర ఉన్నది మాత్రం ఫ్రాన్స్ జెండా. కానీ మైక్ కంగారు పడలేదు. ఎందుకంటే ఫ్రాన్స్, డచ్ జెండాల కలర్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి. ఇంటర్పోల్ షిప్ ని చెక్ చేసిన కంటైనర్లని బంగాళాదుంపలతో నిండిపోయి ఉన్నాయి. మధ్యలో మైక్ తన గన్స్ దాచేశాడు. కానీ ఇంటర్పోల్ వాళ్లకి అవి కనబడలేదు. ఇలా ఒకసారి మైక్ తప్పించుకున్నాడు. కానీ తర్వాత ఒకసారి మైక్ విమానం ద్వారా ఆయుధాలు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. అదే టైం అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అతన్ని చుట్టేసింది. వాళ్లు విమానం ల్యాండ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. మొదట్లో మైక్ పట్టించుకోలేదు. కానీ ఫైటర్ జెట్స్ ఫైర్ చేయడం మొదలు పెట్టగానే మైక్ బలవంతంగా విమానం దిగేశాడు. అతను ల్యాండ్ అయిన దేశం అమెరికన్ చట్టాలు నడవని, లోకల్ గ్యాంగ్స్ డామినేట్ చేసే ప్లేస్. అప్పుడు మైక్ కి ఓ ఐడియా వచ్చింది. తన దగ్గరున్న ఆయుధాలని ఉచితంగా గ్రామస్తులకు పంచేశాడు. మీకు నచ్చిన గన్స్ ఏవి కావాలంటే అవి తీసుకెళ్లండి అని అన్నాడు. చాలు, ఒక్క మాటతోనే వాళ్లు $1 బిలియన్ విలువైన ఆయుధాలని కాసేపట్లో లూటీ చేశారు. ప్లేన్ లోపలి భాగం మాత్రమే కాదు, ఆ విమానం ముక్కల్ని సొంతం చేసుకున్నారు. కొన్ని గంటల్లో కేవలం ఎముకల్లా మిగిలింది ఆ ప్లేన్ ఫ్రేమ్ మాత్రమే.